కావాలని కష్టాలను సృష్టించేవారు అంతటా ఉంటారు. ప్రతి చోట నీ యొక్క తెలివి అలాగే నీ ధైర్యం ఇవి మాత్రమే నిన్ను కాపాడతాయి. మనం నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనం ప్రేమించిన వారు మాత్రమే మనకి అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వారే మన ప్రపంచం కాబట్టి కాదంటారా? నిన్న చేసిన తప్పుల గురించి భయపడే వారు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేని వాడు రేపు గెలవలేడు. గెలవాలనుకుంటే బలాన్ని భయాన్ని వదిలేయాలి. ఇక భయం పోవాలంటే పోరాడి తీరాల్సిందే. ఈ లోకంలో నటించే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్లుగా మారుతున్నారు. ఇక ఇదే సమాజంలో జరుగుతున్న నగ్న సత్యం, అవునా? ఉప్పు కూరల్లో వేస్తే రుచిస్తుంది కదా అని పాలల్లో వేశావంటే అవి పనికి రాకుండా పోతాయి. పదార్థాన్ని బట్టి అలాగే పనిని బట్టి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది. ఎప్పుడూ కూడా ఇతరుల జాలి పడేలాగా బ్రతకకూడదు. అసూయ పడేలాగా బ్రతకాలి. గుర్తుంచుకో. మాట అనేది నిచ్చెన లాంటిది. పైకి తీసుకెళ్లగలదు, అలాగే తిరిగి రాని లోతుల్లోని పడివేయగలదు. అర్థమైందనుకుంటా. కొందరికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు, చెడిపోతే ఊరంచ చాటింపు చేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేస్తే ఇక ఓర్పు నిన్ను గెలుపు దగ్గర చేరవేస్తుంది. ప్రతి విషయం గురించి తెలుసుకునేలాగా. చేసేది జ్ఞానం ఎంతవరకు గుర్తుంచుకోవాలో అలాగే ఇక ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. వివేకం లేని జ్ఞానం వ్యర్థం అని గుర్తుంచుకోండి. ఆశించి జీవించే వ్యక్తులు నటన ఉంటుంది. ఏమి ఆశించకుండా జీవించే వ్యక్తులు ఆత్మీయత ఉంటుంది. కోపం అనేది మన నీడ లాంటిది. నీడతో పోరాడి ఎవరు గెలవలేరు. మన గురించి బాధపడమని ఏ గతం కూడా చెప్పదు. అలాగే మన గురించి భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. తన యొక్క కళ్ళు చెవులు కంటే కూడా నాలుకకు ఎక్కువ విశ్రాంతి ఇచ్చేవాడు అందరికంటే ఎక్కువ ప్రశాంతంగా ఉంటాడు. మధ్యతరగతి మనిషి ఎలా ఉంటాడు అంటే ఒకరిని చెయ్యి చాచి అడగలేడు. ఒకరు చెయ్యి చాపితే కాదనలేడు. కాదంటారా? ఈ భూమి మీద జీవితమే శ్వాసంత కానప్పుడు జీవితంలో వచ్చిన సమస్యలెంత? ఒక్కసారి మీరే ఆలోచించండి. ధైర్యంగా ఉండండి. మనిషి ఎంత మేధావి అయినా కూడా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞాని. చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుంది. ఏం చేయాలనుకుంటున్నారో అదే చెయ్యండి. ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే ఆనందం వస్తుంది. ఒకవేళ ఓడిపోతే అనుభవం వస్తుంది. అసలు ఏమి చెయ్యకుండా చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ పోతే కాలి చేతులు తప్ప ఏమీ మిగలవు. జీవితంలో ఇంకా పరీక్షలు ఎదురవుతున్నాయంటే మరింత గొప్పగా నీకోసం ఏదో ఒక అద్భుతం ఎదురు చూస్తుందని అర్థం.
సమయం, సందర్భం, అలాగే శుభముహూర్తాలు అక్కర్లేని ఒక్క క్షణం చాలు మీ ఊహలన్నీ నిజం కావడానికి. అందుకే ఊరికే ఉండిపోకు, ప్రతి క్షణం స్పృహలోనే ఉండు. నీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు నీ కళ్ళు మూసుకుపోతే జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి. చిల్లర సవ్వడిలో పడి రేపు అన్న రోజున మర్చిపోకు. జీవితం ఒక్క రోజుతోనో ఒక్క నెలతోనో ఒక్క సంవత్సరంతోనో అయిపోదు. సుదీర్ఘ ప్రయాణం చెయ్యాలి. గుర్తుపెట్టుకో, జీవితం మనకి అన్నీ నేర్పిస్తుంది. కింద పడడం, దెబ్బ తినడం అన్ని అయినా పడటం అంటే ఓడిపోవడం కాదు. దెబ్బ తినడం అంటే అలాగే ఉండిపోవడం కాదు. నువ్వు దెబ్బ తిన్నది అక్కడే ఉండిపోవడానికి అసలే కాదు. లేచి నడవడం కాదు. ఈసారి పరిగెత్తు. పరిగెత్తితే మళ్ళీ పడిపోతానన్న భయాన్ని వదిలేయ్. ఎందుకంటే కింద పడిన మళ్ళీ నీకు లేవడం తెలుసు. కాబట్టి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఈసారి నీ పరుగు మాత్రం ఆపకు. ధైర్యంగా ఉండు. నా ఒక్కరికే ఎందుకిలా జరుగుతుంది అని నీ మీద నువ్వే ద్వేషాన్ని పెంచుకోకు. ₹1,00,000 సంపాదిస్తూ ఒక్క క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్న మనుషుల్ని చూడు. 100 కోట్లు ఆస్తి కలిగి ఉన్నా స్థిమితంగా కూర్చొని 4 మెతుకులు తినలేని వాడి దురదృష్టం చూడు. ఇప్పుడు వ్యామోహంలో బతుకుతూ లేని దాని కోసం ఏడుస్తూ కూర్చొని ఉన్న ఆనందాన్ని గుర్తించలేని మనుషుల్ని చూడు. నీకేం తక్కువ? నెలకి ఇంత సంపాదన, నువ్వు, నీ కుటుంబం, ఇంతకంటే ఏ ఆస్తి ఉండదు. హాయిగా ఉండు. నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వచ్చి తీరుతుంది.